పోతన భాగవతము అష్టమ స్కందము గజేంద్రము 68వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. నిటలాలకములెంట నివురజుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నలుల జోపగ జల్కలల్ల నల్లన జేరి యోష్టబింబద్యుతూలుడియ నురుకు సుఖములా దోల జొక్తుర్మీనములకు మందాకిని పాటీన లోకమెసగు మీన పంక్తుల దోట మీన పంక్తుల దాట మీదీగతోరాయ శంపాలతలు మింట శరణిగట్టు శంపలను జయంప చక్రవాకంబులు యుగంబుదాకి ప్రొవ్వుజూపు మెలత మిగులు పిరిది మెరుగు దీవయు బోలే జలద వర్ణ వెనుక జననప్పుడు లక్ష్మీదేవి యొక్క వర్ణన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మేఘం వెంట మెరుపు తీగ వలె లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నుదుటి మీద ముంగురులను చక్కదిద్దుకోపోతే పద్మములాంటి ఆమె మోము నిండా తుమ్మిదలు ముసురుకున్నాయట. వాటిని తోలుతుంటే ఆమె పెదవులను చూసి దొండపండనుకొని చిలుకలు వచ్చి చేరాయి. చిలకలను తోలుతుంటే చేపల లాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగలోని పినిచేపలు ఎగసిపడ్డాయట. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని ఒరుచుకోవడానికి మెరుపు తీగలు బారులు తీరాయి. మెరుపు తీగలను దాటగానే చక్రవాక పక్షులు మిడిసిపాటుతో ఆమెను తాకాయి అనే అద్భుతమైనటువంటి ఈ యొక్క లక్ష్మీదేవి వర్ణనని ఆ సందర్భానుచితంగా వర్ణించారు. ధన్యవాదములు.